హాయ్ వెల్కమ్ టు ఆర్కేస్ కిచెన్. ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై అండి. మేమైతే ఈరోజు ఇంట్లో సాంబార్ కాసుకుంటున్నాము, అందుకే చికెన్ ఫ్రై చేసుకున్నాం. ప్రతి ఇంట్లో సాంబార్ కాసుకున్నప్పుడు పొటాటో ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ చేసుకుంటారు. అలానే మేమైతే ఈరోజు చికెన్ ఫ్రై చేసుకున్నాం సాంబార్లోకి. ఇదైతే పూర్తిగా మా ఆయన స్టైల్లోనే చేయాలనుకుంటున్నాను. తను ఫ్రై ఎప్పుడు చేసినా సరే మసాలాలు అన్నీ దట్టించి 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ అప్పుడు వండుతాడు. నేను అలాగే చేసుకుంటున్నాను. ముందుగా అయితే చికెన్ బాగా క్లీన్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ధనియాల పౌడరు, ఇంకా గరం మసాలా అన్నీ కొంచెం కొంచెం వేసుకొని బాగా ముక్కలన్నిటికి పట్టేలాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను. దాన్ని 1 అవర్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసాను. అది కూడా కొంచెం హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసి చిటపట్లాడిన తర్వాత చికెన్ వేసుకున్నాను. చికెన్లో వేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి మూత పెట్టి మగ్గనిచ్చాను. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలే వరకు కూడా మూత పెట్టుకుని తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. నేనైతే ఇది మీడియంలో చేసుకుంటున్నానండి. ఇది అంటే చికెన్ వాటర్ ఇంకిపోయే వరకు హైలో పెట్టి దాని తర్వాత మీడియంలో పెట్టేశాను. ఇంకా ఇలా వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలినప్పుడు మనం కొంచెం కొంచెం వేసుకున్నాం కాబట్టి మన రుచికి తగ్గినట్టుగా కారం ఇంకా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డనప్పుడు కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకుని ఇంకా అలా మనం మూత పెట్టుకుని అడుగు పెట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఫ్రై అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేనైతే కరివేపాకు కొంచెం ఫ్లేవర్ తక్కువగా అనిపించిందని చెప్పి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. అలానే లాస్ట్లో దింపినప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.